ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలన్నీ సింగరేణి చుట్టే తిరుగుతున్నాయి అబ్బా. అంటే సింగరేణికి బండ్లు కట్టుడు, బొగ్గు కార్మికులతోని మీటింగ్లు పెట్టుడు, వాళ్ళట్లా వీళ్ళిట్లా అని పడి పడని పార్టీలను అరుచుకునుడు. అట్లా ఓరోకు కవితక్క మూడొద్దుల సంధి సింగరేణి బొగ్గు గన్ల చుట్టే తిరుగుతుంది కదా. ఇక ఇవాళ పువ్వు పార్టీ వాళ్ళు బండ్లు కట్టిర్రు. వాళ్ళ ముచ్చట్లు ఎట్లెట్లున్నాయి, వీళ్ళ ముచ్చట్లు ఎట్లెట్లున్నాయి అన్నీ ఒక్కసారి అరుచుకుని వద్దాం పారి. ఏహే ఎక్కడిది తెలంగాణ రాజకీయాలన్నీ సింగరేణి చుట్టే తిరుగుతున్నాయి అబ్బా. సందు దొరికితే చాలు సింగరేణికి పోతున్నారు, కార్మికులకు ముచ్చట్లు చెప్తున్నారు మన లీడర్లు. అవు మరి మొన్నటికి మొన్న చిన్న సీఎం బట్టి విక్రమార్క సార్ పోయి ముచ్చట్లు చెప్తే మూడొద్దుల సంధి బాయిబాట పేరుతోని కవితక్క అక్కనే తిరుగుతున్నది. ఇవాళ ఏం జరుగుతుంది, బాయిబాట బట్టి ఇది 4వ రోజు. ఏ బాయి కాడికి పోయినా కూడా ఫస్ట్ ఆపడం మొదలు పెట్టింది, పోలీసు వాళ్ళని పెట్టింది. ఆఫీసర్స్ నిన్న నైటే నోటీస్ ఇచ్చింది, ఏమని గేట్ మీటింగ్ పోతే జీతం కట్ చేస్తారా. ఏఎల్పి మైన్ వర్కర్స్ చెప్తున్నా, మీకు జీతం కట్ చేస్తే నేను ఇక్కడే వచ్చి దీక్ష చేస్తే చెప్తున్నా. శ్రీధర్ బాబు గారు మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆనాడు ఎంటబడి ఓడగొట్టినాం, ఇట్లా మాకు సింగరేణి వర్కర్స్కి మధ్యలో మీరు వస్తే మాత్రం మంచిగా ఉండదు. పొలిటికల్గా నెక్స్ట్ టర్మ్ గురించి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి శ్రీధర్ బాబు గారు ఇటువంటి ప్రయత్నం చేయొద్దని కూడా కోరుతా ఉన్నా. ఏహే మీరు కాదు వాళ్ళు కాదు మేము కూడా ఉన్నాం అనుకుంటా నడిపిట్లా పువ్వు పార్టీ వాళ్ళు వచ్చిల్లో ఇవ్వాలి. నువ్వు మంది మార్బలాన్ని ఎంబడేసుకొని పువ్వు పార్టీ లీడర్లు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి సార్లు వస్తే పర్మిషన్ లేదని నడిమిట్లనే ఆపిలు అరెస్ట్ చేసిరు పోలీసు వాళ్ళు. కొంగు బంగారం అని చెప్పుకునేటువంటి సింగరేణి అప్పులో ఊరికి నెడతా ఉన్నారు. సింగరేణిని పూర్తిగా కనీస సౌకర్యాలు లేక, కార్మికుల సంక్షేమం లేక, అభివృద్ధికి నోచుకోక నష్టపోతా ఉంటే రావాల్సినటువంటి డబ్బులు కట్టక రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి మీద సీతకన్నుతో పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగరేణిలో బాయిబాట కార్యం పెట్టి కవితక్క మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణిలో పువ్వు పార్టీలు తిరుగుతుంటే వీళ్ళకన్నా ముందుగా చిన్న సీఎం బట్టిసారి పోనే పాయే. ఇంకేముంది, 3 పార్టీల లీడర్ల రాజకీయాలన్నీ సింగరేణి చుట్టే తిరుగుతున్నాయి అన్నట్టు. ఇప్పుడు ఒకలెనుకొకరు వరుస పెట్టి సింగరేణి చుట్టేందుకు తిరుగుతున్నారంటే దాని వెనుక కూడా కథ ఉంది. మళ్ళా 1300 కోట్ల రూపాయల ఇలువగల 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైంది. సింగరేణి టెండర్లను గోల్మాల్ చేస్తున్నారు. అసలు సింగరేణి కార్మికుల తిప్పలేమి అరుచుకుంటలేరు గవర్నమెంట్ వాళ్ళు. ఇటు పువ్వు పార్టీ వాళ్ళు అయినా అటు కవితక్క అయినా ఎవరు చెప్పినా ఇదే మాట. ఇట్లా కవితక్క అయిన వాళ్ళని నడుచుకుంటూనే ఓలోకు పువ్వు పార్టీ వాళ్ళకు, ఇంకోలోకు షై పార్టీ వాళ్ళకు సూటి పెడుతుంటే పువ్వు పార్టీ వాళ్ళు ఏమో షై పార్టీ వాళ్ళను, షై పార్టీ వాళ్ళు ఏమో పువ్వు పార్టీ వాళ్ళను గడగబట్టే.